హాయ్, నీ పేరు? హారిక. హారిక. ఏంటి మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఏం నచ్చుతుంది అల్లు అర్జున్ గారిలో? యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ బాగుంటుందా? ఫైటింగ్స్? బాగుంటుంది. ఆయన పక్కన హీరోయిన్ బాగా సెట్ అయిన హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తారు? రష్మిక మండన్న, ఇంకా ఎవరో ఉన్నారు కదా బాగా. రష్మిక, పూజా హెగ్డే ఇద్దరు బాగున్నారా? ఆయన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా అంటే? అలా వైకుంఠపురంలో పుష్ప. అవునా? రెండు నచ్చినాయా? ఏంటి ఆయన కామెడీ బాగా చేస్తారా, యాక్షన్ బాగా చేస్తారు? మరి ఏది బాగా ఇష్టం, కామెడీయా యాక్షనా? అన్నీ ఇష్టమా అల్లు అర్జున్ గారిలోని? అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎవరితో, ఏ డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఫ్యూచర్లో? రాజమౌళి గారా, లేకపోతే ఇంకెవరితో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? అర్థం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ప్రభాసా? ఆయన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఏదో పేరు చెప్పండి. ఏదో ఒక పేరు. అది మున్నా బాగుంటుందా? మీకండి ఫేవరెట్ హీరో? మహేష్ బాబు గారా? రాజమౌళి గారితో సినిమా ఒకటి వస్తుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అవునా? మీకు ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబేనా? ఏంటి ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? బిజినెస్ మ్యాన్. ఓహో, పూరి జనగర్ స్టోరీలో. మీకంటే ఆయన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా? దూకుడు. ఓహో, అంటే ఆయన పక్కన ఏ హీరోయిన్ బాగా సెట్ అయిందని అనుకుంటున్నారు? అందరూ బాగానే ఉంటారు. ఆయన పక్కన ఆయనే చూస్తాం తప్ప హీరోయిన్ చూడడం అసలు మీరు కూడా. మీకు? మాక్సిమం హీరోయిన్ ఎవరు చూడరు. ఆయన ఉన్నప్పుడు స్క్రీన్ మీద. ఇప్పుడు హీరోయిన్స్ ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఎలా చెప్పారంటే ఆయన పక్కన నటించకూడదు అంటారు చాలా మంది హీరోయిన్స్. అలా ఏం లేదు, నటించాలి కదా. రాజుకో రాణి కావాలి. సో ఆయన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా బిజినెస్ మ్యాన్. అది అంతగా హిట్ అవ్వలేదు అంటారు చెప్పాలంటే. హిట్ అవ్వలేదు, కానీ ముంబైని ఉనికియాలంటే అది మాత్రం రేంజ్ ఉండాలి సినిమా. అందులో డైలాగ్ అయినా గుర్తుందా మీకు? డైలాగ్స్ ఇప్పుడు అంత జల్దీ ఏం చెప్పలేము. సో ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఆయన అందరు గ్లోబల్ స్టార్ అది ఇది అంటున్నారు. ఈసారి మావుడు కొడతాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే. బాహుబలి రికార్డులు అయ్యి బ్రేక్ చేయొచ్చా? మ్యాక్సిమం రాజమౌళి కాబట్టి బాహుబలి రికార్డు బ్రేక్ చేయకుండా ఆ రేంజ్లో ఉంటుంది. సో రికార్డులు అయితే బాహుబలి అనేది అది ఒక చరిత్ర తిరిగి రాసిన మూవీ అది. సో దీంతో ఆయన మూవీని ఆయనే బ్రేక్ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చా? బ్రేక్ చేసే అవకాశాలు ఉండొచ్చు, కానీ బాహుబలిని బ్రేక్ చేసే అవకాశం మళ్ళీ ఆయనకు కూడా రాదండి. ఆయన కూడా తీయలేదు. ఇంకా మీకు హీరోయిన్స్లో ఎవరు ఇష్టం బాగా? హీరోయిన్స్లో ఇప్పుడు ప్రజెంట్ శ్రీలీల నడుస్తుంది. ప్రజెంట్ ఏంటి ఒక్కో టైం ఒక హీరోయిన్ అలా? అంటే ఇప్పుడు ప్రజెంట్ శ్రీలీల ముందు ఫస్ట్ శ్రీలీల కంటే ముందే హీరోయిన్ ఇష్టం మీకు బాగా? శ్రీలీల కన్నా ముందు మనకు కాజల్ ఉంటుంది. కాజల్. కాజల్ మీకు ఎంత ఇష్టం? అంటే ఏ సినిమా బాగా నచ్చింది కాజల్లో? సేమ్ బిజినెస్ మ్యాన్లోనే. మీకండి హీరోయిన్స్ ఎవరు ఇష్టం? కాజలేనా? మీకు? కాజలేనా? ఎవరు ఇష్టం హీరోయిన్స్? ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి. అవునా? వాళ్ళు మారిపోతూ ఉంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటి మీ ఇష్టమైన హీరో ఎవరు? రామ్ చరణ్. ఆయన సినిమాలో బాగా నచ్చిన సినిమా? చిరుతానా? ఫస్ట్ సినిమా చిరుతే కదా, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో. ఆయన ఏంటి యాక్టింగ్ ఏం నచ్చుతుంది? యాక్షనా, కామెడీయా, ఏం నచ్చుతుంది మీకు? డల్గా నచ్చుతుందా? ఆయన అంటే ఇంకో సినిమా ఏదో బాగా హిట్ అయింది సమంతతో ఒక సినిమా, అది ఆయన అవార్డు కూడా వచ్చిన టైప్ సినిమా చేసారు కదా, రంగస్థలం. అటువంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అంటారా? ఆయన ఏమో మాకైతే చిరుత బాగా నచ్చిందా? యాక్షన్ అది, లవ్ అన్ని, కామెడీ ట్రాక్ అన్ని. సో మొన్న గేమ్ చేంజర్ చూసారా? మీకు నచ్చిందా సినిమా గేమ్ చేంజర్? మరి ఆ ల్యాప్టాప్ బాగా వచ్చింది కదా స్టోరీ. అంటే ఇప్పుడు జనరేషన్కి ఆ స్టోరీ నచ్చదు కదా. కొంతమందికి నచ్చలేదు, మీకు నచ్చేసింది బాగానే. ఆయన పక్కన హీరోయిన్ బాగా సెట్ అయిన హీరోయిన్ అంటే ఎవరు చెప్తారు? హీరోయిన్ పేరు తెలియదు. కాదు. సో అయితే మీకు ఇష్టమైన హీరోయిన్ కీరా అద్వాని. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఎవరు లేరా? అదేంటి హీరోయిన్లు కూడా ఇష్టం ఉండాలి కదా? ఎవ్వరు లేరా అసలు? ఓకే, బాగుంది అనిపించిన హీరోయిన్ ఒక్కరు లేరా మీకు? ఎవరు లేరా? ఓకే, థ్యాంక్ యూ.